అదేమిటండి, ఇన్ని సౌకర్యాలు ఉండడం వల్ల మనకి సుఖం లభిస్తోంది కదా, ఈ సౌకర్యాలు ఏవి కూడా లేనప్పుడు మరి ఎలా సుఖంగా ఉండేవారు అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సుఖానికి మూలం సౌకర్యం కాదు, సౌకర్యాలు కావు. సౌకర్యాల కంటే కూడా ఇంకా ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది, అదే ధర్మం. ధర్మం అనేది ఉన్నంత వరకు ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నా కూడా సుఖంగా ఉండగలుగుతాం. ఈ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా మన దగ్గర ధర్మం అనేది ఉన్నది అని అంటే మనం ఎక్కడున్నా కూడా చక్కగా సుఖంగా ఉండగలుగుతాం. కాబట్టి సుఖానికి శ్రేయస్సుకి మూలం ఏది అనంటే ధర్మం, దుఃఖానికి మూలం ఏది అనంటే అధర్మం. కాబట్టి ఆ ధర్మం ఉన్నంత వరకు సుఖం అనేది ఉండనే ఉంటుంది, అధర్మం ఉన్నంత వరకు దుఃఖం అనేది ఉండనే ఉంటుంది, అది ఎక్కడికి కూడా పోదు. కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎంత ఆధునికత అనేది పెరిగినా కూడా ఈ రెండు ఉన్నంతకాలం సుఖ దుఃఖాలు అనేవి లోకంలో ఉండనే ఉంటాయి. కాబట్టి మనకి సుఖం కావాలి అంటే, మనకి శ్రేయస్సు అనేది లభించాలి అనంటే దానికి తప్పకుండా మనం ధర్మాచరణని చెయ్యాలి.